హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. చూడండి, ఈరోజు అయితే ఈ విధంగా మొలకలు అయితే రెడీ చేసుకున్నానండి. ఈ మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది. వీటిలో అయితే సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ టైంలో కానీ పెట్టామనుకోండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇవి మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇందులోకి దొడ్డు శనగలు అంటారు కదండి, అవైతే తీసుకున్నాను, లేదా తెల్ల శనగలని కూడా అనొచ్చు. ఇవి ఇంకో శనగలండి, రెడ్ కలర్లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అవి పెద్ద శనగలు, ఇవి చిన్న శనగలు. ఇవైతే పెసాలండి. పెసాలు అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. 2 పిడికిలు అయితే పెసాలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఉలువలు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఉలువలు నల్లవి కూడా ఉంటాయండి. నేనైతే ఈ కలర్లో ఉన్నాయి తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని నానబెట్టేసుకోవచ్చు. ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి, అన్నీ కలిసిపోయే విధంగా ఈ విధంగా అయితే కలిపేసి ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఒకసారి అయితే కడిగేసి వంపుకోవాలండి. వీటిపైన దుమ్ము ఏమన్నా క్రిములు అలా ఉంటే వెళ్ళిపోతాయి కదండి. ఈ విధంగా అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కడిగేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళు అయితే యాడ్ చేద్దాము. ఫిల్టర్ వాటర్ అయితే పోసుకుంటున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే వాటర్ అవి మునిగేంత వరకు పోసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. వాటర్ అనేవి పీల్చుకొని బాగా ఉబ్బిపోతాయి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టాలండి. ఈ విధంగా ఇప్పుడైతే వీటి మీద మూత పెట్టేసుకుందాం. చూడండి, ఓవర్ నైట్ అయితే నానిన తర్వాత ఎంత బాగా ఉబ్బిపోయాయో అన్నీ వాటర్ అయితే పీల్చుకొని. పెసాలు అయితే ఇప్పుడే మొలకలు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు బయటకు వచ్చేసాయి. పొట్టలు అయితే పలిగిపోయాయి. ఈ విధంగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనము వాటర్ అయితే వడగట్టుకోవాలి. అందుకోసమని నేనైతే ఒక జల్లిగిన్నె అయితే తీసుకుంటున్నానండి. జల్లిగిన్నె తీసుకున్నాం అనుకోండి, అందులో వాటర్ అయితే కిందికి పోతాయి, ఇవైతే పైన ఉండిపోతాయి. పని అయితే ఈజీగా అవుతుంది. ఈ విధంగా జల్లిగిన్నెలో టవల్ అయితే వేసాను. టవల్ వేసి ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు నానబెట్టుకున్నామని ఇందులోకి పోసాం అనుకుని వాటర్ అయితే తొందరగా వెళ్ళిపోతాయి కిందికి. ఈ విధంగా పోసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, వాటర్ అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే టవల్ అయితే దగ్గరగా మడుచుకుంటున్నాను. దగ్గరికి మడుచుకుని ఒక దారమైనా కట్టొచ్చు, లేదా ఇలాగే దగ్గరికైనా మడిచి వదిలిపెట్టేయచ్చు. వాటర్ అయితే మొత్తం అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టుకునే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. టవల్ అలాగే తీసుకొని దీనిపైన ఒక